యుద్ధం ముగిసింది. ఇకపైన చమురు నిల్వలు ఏదైతే ఉన్నాయో చమురుకు సంబంధించిన రవాణా జరుగుతుంది అని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇరాన్‌కు, అమెరికాకు 4 నెలల పాటు యుద్ధం జరుగుతూనే వచ్చింది. సో దీనివల్ల అంటే ఈ 2 దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ చాలా వరకు ఇంపాక్ట్ అయినాయి. ఇప్పుడు నిన్న ఏదైతే జూన్ 14th రోజు దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. సో దీంట్లో మధ్యవర్తిత్వం వహించినటువంటి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కావచ్చు, లేదంటే ట్రంప్ వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేసిర్రు. సో దీంట్లో ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించినటువంటి దేశాలు ఏంటంటే ఖతర్ కావచ్చు, అరేబియా, సౌదీ అరేబియా కావచ్చు, పాకిస్తాన్, టర్కీ. సో ఇలాంటి దేశాలు అయితే మధ్యవర్తిత్వం వహించినాయి. సో మొత్తం మీద 19 రోజు జూన్ 19 రోజు స్విట్జర్లాండ్లో దీనికి సంబంధించిన సంతకాలు అయితే జరుగుతాయి. సో మరి ఈ ఒప్పందంలో అంటే ప్రాథమికంగా వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఏమున్నాయి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో ముఖ్యంగా సీజ్ ఫైర్ యుద్ధ విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం. అంటే ఈ ఇరాన్ అమెరికా పైన దాడి చేయడం, అమెరికా ఇరాన్ పైన దాడి చేయడం, ఈ సైనిక చర్యలు, ఈ బాంబు దాడులు ఏవైతే ఉంటాయో సో అవి కంప్లీట్గా అంటే ఇప్పుడు శాశ్వతంగా దాన్ని బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. సో దీంతోపాటు ఇరాన్కు అనుబంధంగా ఉన్నటువంటి హిజ్బుల్లా లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో అక్కడ కూడా యుద్ధ విరమణ ఉంటుంది అని వీళ్ళు దీంట్లో ప్రకటించారు. సో ఎందుకంటే నిన్ననే దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న టైంలో కూడా హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు. సో అందుకోసమని దీంట్లో కూడా చేర్చారు. అంటే మొత్తం మీద సైనిక చర్యలు, బాంబు దాడులు ఉండబోవు, యుద్ధం ముగిసింది అని ఒక ప్రకటన. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇది ఏదైతే హర్ముజ్ జలసంధి ఉంటుందో సో దాన్ని రీఓపెనింగ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఎలాంటి టోల్ ఛార్జ్ అనేది తీసుకోకుండా ఇరాను అది రీఓపెన్ చేసి మిగతా చమురుకు సంబంధించినటువంటి నౌకలు ప్రయాణించే విధంగా ఒప్పందంలో ఓకే చెప్పిందని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. అంటే దీనికి ఒక టైం చెప్పారు. అంటే 30 రోజుల్లో ఈ హర్ముజ్ జలసంధిని రీఓపెన్ చేయబోతున్నామని చెప్పి ఇరాన్ వాళ్ళు అమెరికాకు చెప్తే మొత్తం మీద అయితే వాళ్ళు ప్రకటించారు. సో ఇంకొకటి ఏంటంటే అమెరికా నౌకాదళ దిగ్బంధన ఏదైతే ఉంటుందో దాన్ని ఎత్తివేశారు. అంటే ఇది హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత అమెరికాకు చెందినటువంటి నౌకాదళాలు కావచ్చు, సైనిక దళాలు కావచ్చు, వీళ్ళు ఇరాన్కు ఏదైతే ఓడరేవులు ఉంటాయో ఇరాన్ ఎక్కడైతే నౌకలను ట్రావెల్ చేయడానికి ఉపయోగిస్తుందో సో చుట్టూ వీళ్ళు రౌండప్ చేసేసారు. అంటే ఇది ఒక్కటి మూసేయడం ద్వారా నువ్వు అసలు ఎక్కడ కూడా వాణిజ్యం చేసుకోరాదు, వ్యాపారం చేసుకోరా అని చెప్పేసి వీళ్ళు రౌండప్ చేసేసి దిగ్బంధన చేసారు. సో ఇప్పుడు అమెరికా ఆ దిగ్బంధనను ఎత్తివేస్తున్నాము. సో మీరు మీ నౌకలు కావచ్చు, మీ వాణిజ్యపరంగా ఎలాంటి చర్యలైనా కానీ మీరు చేసుకోవచ్చని అమెరికాకు చెందినటువంటి ట్రంప్ అయితే ప్రకటించాడు. సో అయితే చాలాసార్లు అంటే యుద్ధం స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 100 నుంచి 120 రోజులు గడుస్తున్నప్పటికీ చాలాసార్లు సీజ్ ఫైర్ అన్నారు, యుద్ధం ముగిసింది అన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే ప్రకటన చేశారు. కాకపోతే వీళ్ళు చేసినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే 60 రోజుల్లో తుది అంటే కంప్లీట్గా ఉండేటువంటి ఒప్పందం పైన సైన్ చేయబడుతుంది, ఇది ప్రారంభ దశ మాత్రమే అని చెప్తున్నారు. అంటే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, దేనికోసమైతే యుద్ధం స్టార్ట్ చేసిందో అంటే ఈ యురేనియం నిల్వలు కావచ్చు, లేదంటే వీళ్ళు అణుశక్తికి సంబంధించినటువంటి పరిశోధన చేయడం కావచ్చు, అణుశక్తికి సంబంధించినటువంటి క్షిపణులు తయారు చేసుకోవడం కావచ్చు, దీనికోసమే కదా వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేసింది. సో మొత్తం మీద దాని గురించి అయితే కంప్లీట్గా వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి ఒక ప్రకటన అయితే చేయలేదు. అంటే 60 రోజుల టైం ఉంది, 60 రోజుల్లో ఇంకా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. సో 60 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పటికీ ఇరాన్ అయితే అఫీషియల్గా ఎలాంటి ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రకటన అయితే చేయలేదు. కాకపోతే అమెరికాకు చెందినటువంటి ట్రంప్ మాత్రమే దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేసిండు. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అయితే చేసిరు. అయితే ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్కు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉంటాయో మిగతా దేశాల్లో ఉన్నటువంటి నిధులు సో వాటన్నిటిని కూడా తిరిగి వాళ్ళు చెల్లించేటట్టు, వాళ్ళకు వెళ్ళేటట్టుగా ట్రంప్ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేసిండు. అంటే వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తాయి. సో మొత్తం మీద ఒక రెండు దేశాలు పెట్టినటువంటి పెంట చేయబట్టి ఈ ఏదైతే హర్ముజ్ జలసంధి కావచ్చు, మిగతా నౌకలకు సంబంధించినటువంటి మార్గాలు క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా వరకు అయితే దెబ్బతిన్నాయి. సో అంటే మన ఇండియాలో కూడా చూసుకున్నట్లయితే పెట్రోల్ రేటు కావచ్చు, డీజిల్ రేటు కావచ్చు, నార్మల్గా ఎల్పిజి గ్యాస్ల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సో అంటే ఇలాంటి ఒక సమస్య రావడం ద్వారా అంటే అంతర్జాతీయంగా ఎక్కడో జరిగిన ఒక సమస్య ఏబట్టి సో మిగతా దేశాలపైన ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది అనేది ఈ యుద్ధం వల్ల అయితే చాలా వరకు అయితే నేర్చుకున్నారు. సో యుద్ధం అనేది ఎప్పటికి కూడా మంచిది కాదు. సో ఇప్పుడు ఇంత చేసినా కూడా మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టే ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ నష్టం జరిగింది, అటు సైడ్ నష్టం జరిగింది, చాలామంది చనిపోయారు. సో దీంతోపాటు గతంలో ఉన్నటువంటి షియా సున్నీ వివాదం మళ్ళీ బయటకు వచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే సౌదీకును అటు ఇరాన్కు వీళ్ళకు పడదు కాబట్టి మళ్ళీ వాళ్ళపైన వీళ్ళు యుద్ధం చేసుకున్నారు.
సో అమెరికా కూడా ఎక్కడనో ఉండి వాడు ఇక్కడ సవరాలు ఏర్పడేసి దాడి చేయడం వల్ల సో దీనివల్ల ఇటు ఇరాన్ దుబాయ్ పైన కావచ్చు, ఖతర్ పైన కావచ్చు, మిగతా దేశాలపైన దాడి చేసినాయి. సో ఈ టైంలో అక్కడ ఏదైతే ఈ మిగతా అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఉన్న ప్రజలు కూడా చాలా వరకు అయితే ఇబ్బంది పడ్డరు. సో అంటే అదొక టూరిస్టు సంబంధించినటువంటి దేశం దుబాయ్ కాబట్టి అనేక దాడులు కావడం వల్ల అక్కడి టూరిజం అనేది కూడా చాలా వరకు తక్కువ అవుతుంది. సో ఏదేమైనప్పటికీ మొత్తం మీద అయితే ఈ ట్రంప్ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేసిండు. సో యుద్ధానికి సంబంధించినటువంటి విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ అయితే జరిగింది అని చెప్తా ఉన్నాడు. సో మరి ఈ 60 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యుద్ధం ఆపేస్తారా, లేదంటే 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకరి మీద ఒకటి దాడి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారా, వేచి చూడాల్సిందే. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి. సో మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.